మీరు వాడే యాప్స్ ఎవరు చేశారు? అయితే మీకు కూడా దేశభక్తి లేదన్నమాట. ఆన్సర్ నెంబర్ 2. భారతదేశంలో పుట్టిన దేవుళ్ళు అన్నారు కదా, ఏ భారతదేశంలో? ఎన్ని భారతదేశాలు ఉన్నాయేంటి? 2 సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? 2 సార్. అఖండ భారతదేశం అంటే విభజింపబడని భారతదేశం, అంటే 100 సంవత్సరాల క్రితపు భారతదేశం. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఇంక్లూడ్ అయి ఉండేవి. 1947 తర్వాత విడిపోయి ప్రెజెంట్ ఉన్న ఇండియా మిగిలింది. సరే, అయితే ఏంటి? మీరు దేవుళ్ళుగా భావించేవారు నేపాల్లోనో శ్రీలంకలోనో పుట్టారనుకోండి, వారు 100 సంవత్సరాల క్రితం మన దేశ దేవుళ్లే కదా. అవును. దేశం ముక్కలయ్యాక వారింక విదేశీ దేవుళ్ళు అవుతారా? వాళ్ళని పూజించకూడదా? ఎన్నోసార్లు విభజించబడిన మన భారతదేశం ఇంకోసారి విభజన చెంది నార్త్ ఇండియా, సౌత్